హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరెంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈ రోజు మనం చాలా స్పెషల్ స్వీట్ కాశ్మీర్ స్టైల్ కలాకండ్ చేయబోతున్నాం. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే చేయొచ్చు. బయట కొనాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మిల్క్ తో చేసే ఈ స్వీట్ చాలా రిచ్ గా ఉంటుందండి. పోసుగా చక్కగా కుదురుతుంది. ఫెస్టివల్ కి, స్పెషల్ డేస్ కి పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ కదండి. సాఫ్ట్ గా ఉండే ఈ కలాకండ చాలా రుచిగా ఉంటుంది. బయట కొనాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. ఇంట్లోనే చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను, మిస్ అవ్వకండి. చివరి వరకు చూస్తే పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇక నేను ఎలా చేశానో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నేను కలాకండ్కి 1 లీటర్ పాలు తీసుకున్నానండి. చిక్కటి పాలు తీసుకున్నాను. మీరు ఏ పాలైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలను తిప్పుకుంటూ నిదానంగా మరిగించుకోవాలండి. ఈ కలాకండ్కి ప్రాసెస్ ఏముండదండి. ఈ పాలను మరిగించుకోవడమే దగ్గరుండి. ఇక్కడ పాలను మనం స్లో ఫ్లేమ్ మీద మరిగించుకున్నాం. పాలు ఇలా నెమ్మదిగా మరిగితేనే మంచి టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్ మీద వేస్తే త్వరగా అవుతుంది కానీ మంచి టేస్ట్ ఉండదు. కాబట్టి ఇలా లో ఫ్లేమ్ మీద మరిగించుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా మరిగిన కొద్దిసేపటికి మనకు ఒక బద్ద నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు అదంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పాలను మనం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అంటిపోతుంది. పక్కలకి అంటుకున్న క్రిమి కూడా లోపలికి కలపాలి. పాలను ఇలా కలుపుతుంటూ మరిగించుకోవాలి. తొందరపడకండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతాయి. నిమ్మకాయ రసం వేసాం కదండి, పాలు విరగడానికి కొంచెం టైం పడుతుంది, వెంటనే విరగవు. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉన్నప్పుడే కొద్దిగా విరగడం స్టార్ట్ అవుతుందండి. చూడండి, పాలు కొంచెంగా థిక్ అవుతూ వస్తున్నాయి. ఇది ఇలా తగ్గుతూ రావాలి. అప్పుడే కలాకండ్ టెక్స్చర్ బాగుంటుంది. పాలు సగం వరకు తగ్గితేనే అసలు రిచ్ ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదండి, ఇప్పుడే మంచి మిల్క్ వాసన వస్తుంది. ఇది చాలా క్రిమీగా మారుతున్నప్పుడు టేస్ట్ కూడా పెరుగుతుంది. చూడండి, కలర్ కూడా కొంచెం మారుతుంది. చూడండి, ఈ టెక్స్చర్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం షుగర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కూడా షుగర్ ఉడకాలి కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి. నేను లీటర్ పాలకి 3/4 కప్పు షుగర్ వేశాను. కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు షుగర్ తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అండి. దీన్ని ఇప్పుడు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. షుగర్ వేసాం కదా, తొందరగా మాడిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇలా పక్కలంట సైడ్ నుంచి కూడా మనం తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడే వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి. ఇలా కంటిన్యూస్లోనే మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోతాయి. షుగర్ అంతా కరిగిపోతుంది, వాటర్ ఇంకిపోయి మనకి మంచి టెక్స్చర్ అయితే బయటకు వచ్చేస్తుంది. వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కదండి, కనిపిస్తున్నాయి కదా, ఇంకొంచెం అవి కూడా మొత్తం ఎగిరిపోవాలి. అప్పటి వరకు కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. మనకి ఎప్పుడైతే ఎగిరిపోతున్నాయి అనుకున్నప్పుడు బబుల్స్ లాగా వస్తుంది పైన, అప్పుడే గుర్తుపెట్టుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు బబుల్స్ లాగా పైకి వచ్చింది చూడండి. అప్పుడు మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది. నేను 1 స్పూన్నర వేస్తున్నాను. ఈ విధంగా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదా, ఇదంతా ఒకసారి మనం కలుపుకోవాలి. నెయ్యి అంతా కూడా. కలాకండ్ చేయడం చాలా ఈజీయేనండి, కానీ టైం ఎక్కువ పడుతుంది. రుచికరమైన స్వీట్ అయితే తింటాం కదండి, మరి ఈ మాత్రం చాకరీ ఉంటుంది. మరి ఈ పక్క సైడ్ అంతా కూడా కలుపుతూ తిప్పుకోవాలి. ఇంకా స్వీట్ అయితే దగ్గర పడిపోయింది. చూసారు కదా, వాటర్ అంతా కూడా ఇంకిపోయినాయి, అలాగే షుగరు బాగా ఇంకిపోయింది. మనం వేసి నెయ్యి కూడా శుభ్రంగా కలిసిపోయింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఇది పట్టేది, ఎక్కువ ఏం పట్టదండి. ఇలా చేసుకుంటే మంచి కలాకండ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మీరు ఏంటైతే వేసుకోవాలనుకుంటున్నా ఆ గిన్నె తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి అడుగున. ఇలా ఉన్నప్పుడు కలాకండ్ రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న గిన్నెలోకి అయితే ఇదంతా తీసేసుకోవచ్చు. చూసారు కదండి, రెడీ అయిపోయిన కలాకండ్ అయితే ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాం. లీటర్ పాలకి ఎంత తక్కువ వచ్చిందో చూడండి, కలాకండ్ ఎంతే వస్తుంది మరి. అందుకే షాపుల్లో ఎంత రేటు పెట్టి కొనుక్కుంటా ఉంటాము. దీనంతా కూడా బౌల్లో వేసిన తర్వాత ఒకసారి స్ప్రెడ్ చేయాలి. ఒక 2 గంటల పాటు రెస్ట్ ఇస్తే తర్వాత మనం దాన్ని చూసుకోవచ్చండి. చూసారు కదా, 2 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఎక్కడ కూడా మనం అంటుకోవట్లేదండి, పర్ఫెక్ట్గా అయిపోయింది, రెడీ అయింది. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. చాకి కొద్దిగా నెయ్యి రాస్తే అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా నేను ఇలా కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. దీని మీద బాదం పిస్తా కూడా వేసుకోవచ్చండి.
అంతేనండి, మన కాశ్మీర్ కలాకండ రెడీ అయింది. ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తేనే అర్థమవుతుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది నోట్లో వేసుకుంటే ఎంత బాగా కరిగిపోతుందంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.